యజమానులు ముందస్తుగా హామీపత్రం రాయించుకున్నారట. అందరూ బాల కార్మికుల మరియు కుమార కార్మికుల నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986 సమాచార దుకాణం మన సంస్థల హామీ పత్రం. ఇది చాలా నేరం, చాలా అమానుష్యం. కానీ పిల్లగాళ్ళు ఎక్కడో పని చేసుకొని భక్తి వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. జాయిన్ చేసుకొని అతనికి సరైన విద్యను ఇప్పించాలి. ఎండాకాలం సెలవుల్లో వానాకాలం సెలవుల్లో హాలిడేస్ వచ్చినప్పుడు పోషకాహారం గురించి చేయాలి. వాళ్ళకి డబ్బులు గవర్నమెంట్ ప్రతిదీ గవర్నమెంట్ చేయదు కాబట్టి మాలాంటి స్వచ్ఛంద సేవలు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లగాళ్ళకు సెలవులు వచ్చినప్పుడు ఆ పిల్లగాళ్ళకు ఇంకా ఉన్నప్పుడు వాళ్ళకు ఫుడ్ అకామిడేషన్ అనేది ఈ ఆర్గనైజ్ చేస్తుంది. రిక్వెస్ట్ చేసిందంటే పిల్లగాళ్ళకి పని చేయడం అనేది చదివడం ఇంపార్టెంట్. వాళ్ళకు సెలవుల ఫుడ్ పెట్టడం అనేది మన బాధ్యత. అది ప్రతిదీ గవర్నమెంట్ చేయదు. స్వచ్ఛంద సేవలు చాలా ఉన్నాయి సూర్యాపేటలో. మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు పూనుకుంటే వాడు మనం ఫుడ్ సహకారం చేయగలం. ఏమైనా పొరపాటు మాట్లాడితే క్షమించండి. నమస్తే. పిల్లలపై పని భారం, పిల్లలపై పని. ఈరోజు అంతర్జాతీయ బాలల వ్యతిరేక దినోత్సవం, బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా ఈ సూర్యాపేట వాణిజ్య సముదాయ కూడల్లో మీటింగ్ చేయడం జరుగుతుంది. తదుపరి ప్రతి ఒక్క షాపుకి మేము వెళ్ళి బాల కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే మన సూర్యాపేట జిల్లాలో బాల కార్మికులు వ్యవస్థ లేకుండా చేయాలని ఉద్దేశము. అందరి దుకాణ మరియు వాణిజ్య సంస్థల యజమానులకి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైనా చిన్నపిల్లలు బిలో 14 years వాళ్ళని ఎవరిని పెట్టుకోవద్దు. 18 years వాళ్ళని పెట్టుకున్నా కూడా వాళ్ళకి చట్టానికి లోబడి కొన్ని షరతుల ప్రకారం పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి అందరూ సహకరించాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది మన అందరి సామాజిక బాధ్యత, ఉమ్మడి బాధ్యత. థ్యాంక్ యూ. సందర్భంగా మనం అన్ని షాపులో కానీ హోటల్స్లో కానీ ఎవరైనా 15 సంవత్సరాల పిల్లల్ని లేకుండా విధంగా చర్యలు తీసుకోవడానికి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మన చట్టం ప్రకారం కూడా ఎవరు కూడా పిల్లల నిధులు జరుపుకోవద్దనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈరోజు అంతర్జాతీయ బాలల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు లేబర్ కమిషనర్ గారికి సూర్యాపేట వ్యాపార వర్గాల నుంచి వారికి విప్లవాభివందనాలు తెలియపరుస్తున్నా. అదే విధానంగా ఒక 14 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళ నాయనగారు చనిపోయిండు, వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మ ఏం పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నది. అటువంటిప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు సాధాలి, ఆ పిల్లవాడు ఏం చేయాలి అని ప్రభుత్వం ఏమన్నా అలాంటి ఆలోచనలు చేస్తుందా? ప్రభుత్వం ఆలోచనలు చేయకుండా ఇవాళ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా చేస్తున్నందుకు మనం సంతోషపడవలసినటువంటి అవసరం ఉంది. కానీ మేడం గారు కూడా దాన్ని ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియపరచవలసినటువంటి బాధ్యత కూడా ఈ ఆఫీసర్స్ పైన ఉన్నది, ప్రభుత్వం పైన ఉన్నది. కాకపోతే ఆ పిల్లవాడు పని చేయకపోతే ఆ కుటుంబం బతికే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులను ఎదుర్కోకుండా ప్రభుత్వం చక్కదిద్దాలని చెప్పి ఈ వేదిక మీ ద్వారా తెలియపరుస్తున్నాం. కార్మికుల పాయింట్ల ప్రకారం పిల్లవాడు పని చేసేటప్పుడు దొరికినట్టయితే ఆయన పని చేస్తేనే కుటుంబం ఉంటుందనేది వాళ్ళు తీసుకొచ్చిన విషయం. కానీ మేము చదువుకునే పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని రకరకాల విశ్వవిద్యాలయాల్లో లేకపోతే హాస్టళ్లలో చేర్పించడం, తర్వాత చదువుకునే పిల్లలకు నెల ప్రతి నెలలో కూడా మేము ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు కానీ తల్లి కానీ పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. తప్ప పుట్టిన పిల్లల్ని బాల కార్మికులుగా ఉంచి తల్లిదండ్రులకు ఏం లేదనేది మాత్రం అపోహ మాత్రమే. ఖచ్చితంగా పిల్లల్ని వాళ్ళు చదువుకునే వాళ్ళని చదివే విద్యాలయాలు కానీ ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం.